రైట్ సార్. అలంకరించాల్సిందిగా కోరుచున్నాను. అనిలన్నా అనిలన్నా కూర్చో అయితే యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంది సార్. పల్నాడు జిల్లా న్యూస్ కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. అయితే ఈ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అనేది జర్నలిస్టులు ఈరోజు ఎక్కువయ్యారు. అయితే వీళ్ళకి సమస్యలు కూడా అలానే ఉన్నాయి సార్. మనకు అక్రిడేషన్లు లేవు. ఇప్పుడు అందరూ అక్రిడేషన్ కంపెనీ వేస్తున్నారు కానీ దాంట్లో అయితే పారదర్శకంగా అయితే సాగట్లేదు. గత 10 ఏళ్ల నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. అయితే గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఇప్పటికే వినియోగించుకున్నాను. ఈ సైడ్ కూడా ప్రజాపాలన చేస్తున్న మీకు వినియోగించుకున్నాం సార్. మా జర్నలిస్ట్ కమిటీలకి హెల్త్ కార్డు, అక్రిడేషన్ కార్డు కోసం నివాస స్థలాల కోసం మేము కోరుచున్నాం సార్. అది ఈ రోజు మీకు తెలుపుతున్నాను. మా కమిటీ తరఫున గతంలో కూడా ఈ అసోసియేషన్ ఫస్ట్ ఫామ్ చేసినప్పుడు కూడా లోకల్ బాడీ కాదు, పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ అని ఉండేది. అతను కూడా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చాలా సపోర్ట్ చేశారు. జర్నలిస్టుల్లో గొడవ ఉండకూడదు, జర్నలిస్టులు అందరూ కలిసి ఉండాలని, ఏకత్రాటిని తాగని చాలా ట్రై చేశారు సార్ ఆ రోజుల్లో. మనం సరే ఆ విధంగా అయితే ముందుకు సాగుతున్నాము. సరే ఏదైనా యూనియన్లు వేయాలని మేము అందరం ఒకటిగానే ఉన్నాం సార్. మాకు మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సి ఓకే ఇట్రాట్కు స్వామి ఓకే నాగమణి గారు, జగన్ నాగార్జున, మీ ఆదినారాయణ గారు, కోట బాబురావు గారు, కుమార్ గారు, కోట బాబురావు గారు, కే గోపి ప్రసన్న కుమార్ గారు, మహూరి రవికాంత్ గారు, ఓకే ఓకే కంబాల శ్రీనివాస్ గారు, అటలండి నాగరావు గారు అట్టించరండి. దాసరి నాగేశ్వరరావు గారు, కంబాల శ్రీనివాసరావు గారు, కె సాయి రమేష్ గారు, ఎం ప్రభుదాస్ గారు, టి రత్నాకర్ గారు, కె శాంసన్ గారు, గంగిన రత్నాకర్ గారు, ఓకే తీసారులేండి. ఓకే ఓకే శివాజీ దిలీప్ గారు, కె నాగరాజు గారు, పాగర్తి చెన్నై గారు, బి గోపీనాయక్ గారు, బి గోపీనాయక్ గారు, పాగర్తి చెన్నై గారు,
ओके सेकंड है नहीं मालूम ना మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు మీ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి గారు, అదేవిధంగా మధుసూదన్ రావు గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మరి బొత్తుల మురళి గారు, వాసవి అన్నదాన సత్రం యొక్క అధ్యక్షులు, ప్రస్తుతం మీకు అందరికీ ఎంతో అండగా నిలబడిన వ్యక్తి, అట్లానే శ్రీనివాసరావు గారు, అట్లానే ఈరోజు వేదిక మీద ఉన్న షాహిద్, అనిల్, అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్స్ చాలా పెరిగాయి. చాలామంది ఈరోజు ఎందుకంటే మనకి లిమిటెడ్గా ఉన్న ఛానల్స్, లిమిటెడ్గా ఉన్న పత్రికలు కాకుండా యూట్యూబ్ ఛానల్స్ లో మీ యొక్క ప్రావీణ్యం ఎక్స్ప్రెస్ చేయడానికి, మీ యొక్క న్యూస్ చెప్పడానికి యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో రావడం, దీనికి జనరల్గా ఎక్కడైనా పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు అనేక సమస్యలు కూడా వస్తాయి న్యాచురల్గా. సో ఆ సమస్యల మీద మీకు మీ తరపున మాట్లాడడానికి మరి అధ్యక్షుడు ఉండాలి, సెక్రటరీ ఉండాలి, సంఘం ఉండాలి. సో కాబట్టి ఆ బాధ్యతని ఈరోజు మన పల్నాడు జిల్లాకు సంబంధించి అనిల్ ప్రెసిడెంట్, సెక్రటరీ షాహిద్, ట్రెజరర్ చలమయ్య, ముగ్గురికి బాధ్యతలు అప్పచెప్పడం, వాళ్ళ ముగ్గురు కూడా ఈరోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మీరు ఏదైతే ఈరోజు ఇళ్ల స్థలాలు కానీ మీ సమస్యల పరిష్కారం కావాలంటే ముందు అక్రిడిషన్ కావాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అక్రిడిషన్ కార్డ్స్ ఇవ్వాలి. అక్రిడిషన్ ఇవ్వాలంటే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా లిమిటెడ్గా కొన్ని న్యూస్ ఛానల్స్ కి, కొన్ని పత్రికల వారికే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు యాక్చువల్గా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కూడా అప్పుడు రైట్స్ లేవు. గుంటూరు జిల్లా కలెక్టర్ గారే ఇవ్వాల్సిన ఆయనకున్న పవర్స్ ఉన్నాయి. ఆ సందర్భంలో నేను ఒక చిన్న పని మీద మీడియా వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు మాకు అక్రిడిషన్ కావాలని చిన్న పత్రిక వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ సమస్య గురించి మాట్లాడినప్పుడు అప్పుడున్న ఎస్టీవైల్ గుంటూరు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. అక్రిడిషన్ ఇవ్వటం అనేది చాలా కష్టం అనుకోండి సార్. ఇది చాలా కొత్త వాళ్ళకి ఇవ్వటం అనేది ఇంకా చాలా కష్టమైన పని. ఇదేమైనా గవర్నమెంట్ నుంచి మాకు ఒక డైరెక్షన్ వస్తే బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి ఒక డైరెక్షన్ రావాలి. అప్పుడే మేము ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఏదైనా అక్రిడిషన్ ఇవ్వాలంటే కలెక్టర్ గారిని మీరు వెళ్ళి అడిగినా కలెక్టర్ గారి చేతిలో కూడా ఏమీ ఉండదనేది నాకు అర్థమైన విషయం. కాబట్టి ఇట్ హ్యాస్ టు బి కమ్ ఫ్రమ్ గవర్నమెంట్. గవర్నమెంట్ దగ్గర నుంచే మీరందరూ రిప్రజెంటేషన్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మూవ్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక డైరెక్షన్ కలెక్టర్ గారికి ఇచ్చినట్టయితే కలెక్టర్ గారు దాన్ని బట్టి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇంత మినిమం ఉండాలని చెప్పి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆయనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. మా తరపు నుంచి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి మా సైడ్ నుంచి అయితే ఖచ్చితంగా మేము లాస్ట్ టైం కూడా కలెక్టర్ గారిని కూడా అడిగాం చాలాసార్లు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం 2 సార్లు. కలెక్టర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది.
ఖచ్చితంగా మీరందరూ కూడా మీ అందరి సమస్యలు మేము కూడా పాలు పంచుకుంటాం. ఎంతో మంది నర్సరావుపేటలో పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా నేను గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద వాళ్ళని అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏదైనా వచ్చినా పరిష్కారం చేయడానికి ముందుండే పరిష్కారం చేసే కార్యక్రమం చేశాం. అట్లానే మరి ఈ 5 సంవత్సరాలు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా మా పాత్రను మేము పోషిస్తాం. ఖచ్చితంగా మీ అందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా దాన్ని అడ్రస్ చేయడానికి కూడా మేము ముందుంటామని గర్వంగా తెలియజేస్తూ, మీరు ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా రండి. ఎప్పుడు మా తలుపులు తెరిసే ఉంటాయి. ఖచ్చితంగా మీ సమస్యల మీద దృష్టి పెట్టి మీకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జర్నలిస్టుల గురించి గతంలో వైసీపీ ప్రభుత్వంలో నర్సరావుపేటలో శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఒక చిన్న వివాదం జరిగింది. ఆ వివాదం జరిగినప్పుడు స్వయాన మాకు అప్పుడున్న ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాస్ గారు పిలిచి ఇద్దరిని సమన్వయపరిచి మీరు కలిసి ఉంటేనే నేను కూడా మీతో పాటు ముందుకు వస్తాను అని ఒక హామీ మాకు చెప్పి 2 వర్గాలని ఒక తాటి మీద నిలబెట్టి మమ్మల్ని సమన్వయం చేసి శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అనే తేడా లేకుండా అందరినీ కలిపి ఈరోజు అందరూ కలిసి ఉన్నామంటే అది ఒక ఆ ఘనత మా మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాస్ గారు నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కేసులు పెట్టుకున్నాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఎస్పీ గారితో మాట్లాడారు, డిఎస్పీ గారితో మాట్లాడారు, ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. అప్పుడు ఒకటే చెప్పారు, వాళ్ళు కలిసే ఉండాలండి, వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్లో ఏమీ చేయదు, వాళ్ళందరూ నాకు కావలసిన మనుషులని మమ్మల్ని ఇద్దరిని నాయకుల్ని కూర్చోబెట్టి ఒక తాటి మీద నిలబెట్టి కలిసి ఉండాలనేది నేను సార్ దగ్గర చూడటం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చిన మన జర్నలిస్ట్ అందరూ కూడా అది గ్రహించుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా కలిసి ఉంటేనే బయట ప్రజలకి, బయట ఉన్న వ్యక్తులందరికీ ఒక మంచి సందేశం పంపించగలరు. అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక కుటుంబంలో 2 అన్నదమ్ముల మధ్య సమస్యలు వస్తాయి. అలాంటిది మీడియా రంగంలో అనేక సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు అందుకని మీరు మీ ప్రెసిడెంట్, సెక్రటరీని అవతల వాళ్ళు కూడా కూర్చోబెట్టి మీరు ఒక 2 ఎన్నుకోండి, వాళ్ళు కూడా 2 కూర్చోబెడదాం. అందరూ కలిసి ఒక ఏదిగా, ఎందుకంటే మేము ముందు పెట్టాలనే విషయంలో కూడా కొన్ని వివాదాలు జరిగాయి. నేను చెప్పాను, నేను ప్రెస్ మీట్ 2 సార్లు అయితే పెట్టను, ఒకసారే పెడతాను. అందరూ కలిసి, ఎందుకంటే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 2వ ప్రెస్ మీట్ పెట్టాలంటే సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది. మీకు అందరికి తెలిసిన విషయం. కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్స్లు మారిపోతాయి, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరం కలిసి ఒకే వేదిక మీద చేద్దాము, అలా కరెక్ట్ కాదు అని చెప్పి అందరినీ సమన్వయం కలిసి అందరినీ ఒక దాటి మీద నడిపించాం. ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నాం. ఏదో చిన్న సమస్య వచ్చినప్పుడు మనం ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని సరిచేసే కార్యక్రమం చేయడం తప్ప మేము ఇలాంటివి కాదు. ఖచ్చితంగా మీరందరూ కలిసి ఉండాలని మేము కోరుకుంటాం. ఆ ఛానల్స్, ఈ ఛానల్స్ అనే డిఫరెన్స్ ఏం కాదు. ఇప్పుడు అందరూ కలిసి మీరందరూ ఉంటేనే ప్రజలకు ఒక మంచి సందేశం పంపించగలం. అట్లా నర్సరావుపేటలో ప్రెస్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేయించాలని మేము కోరుకున్నాం. అప్పుడు కలెక్టర్ గారు సైట్ ఇవ్వడానికి చూసాం. సైట్ ఎక్కడ కొంచెం ఆ రోజు ఏంటంటే లాస్ట్ డేస్ లో ఉన్నాము, అందువల్ల కొంచెం ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగాయి. సైట్ కూడా ఐడెంటిఫై చేశారు. సో కాబట్టి అదేదన్నా ఉంటే ఇప్పుడు ప్రపోజల్ పెట్టి ప్రెస్ క్లబ్ ఉంటే మీకు కూడా ఒక ప్లేస్ ఆఫ్ గ్యాదరింగ్ కానీ, ప్లేసింగ్ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, ఏదైనా మీరు ఎవరైనా బయట వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కానీ ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని మీద కూడా ఒక దృష్టి సారించాలని చెప్పి నేను కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరూ కూడా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను.